7 హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ గా కేరళలో జైనందన్ చాలా ఫేమస్. అతనికి మీడియా రిప్పర్ జైనందన్ గా బిరుదు కూడా ఇచ్చింది. మొత్తం 7 హత్యల్లో 3 నిర్దోషిగా తేల్చింది కోర్టు. కానీ 2 కేసుల్లో మాత్రం నేరం చేశాడని ఏకంగా ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. పై కోర్టు శిక్షను యావజ్జీవంగా మార్చడంతో కొద్దిలో బతికి బయటపడ్డాడు. అయితే రిప్పర్ జైనందన్ 2006లో చాలా ఫేమస్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఆయన భయానికి నిద్రపోలేదు. కొన్ని గ్రామాలైతే హంతకుడు వచ్చి చంపి దోచుకుని వెళతాడనే కారణంతో గ్రామ రక్షణ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఎర్నాకుళం అయితే జైనందన్ దెబ్బకు వణికిపోయింది. ఇప్పుడు ఆయన త్రిశూర్ జైల్లో శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ది న్యూస్ మినిట్ జర్నలిస్ట్ నితీష్ ఎంకే రాసిన సంచలన ఆర్టికల్ కేరళ పోలీసులను షేక్ చేసింది. ఎందుకంటే అసలు జైనందన్ హత్య చేశాడని నిరూపించే ఆధారాలు ఏవి కూడా లేవు. మీరు చూపించినవి అసలు ఆధారాలేనా అంటూ ఆయన ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. అంతేకాదు ఒక నిర్దోషిని పోలీసులు కేసును క్లోజ్ చేసేందుకు బలి చేశారనేది ఆయన ఆరోపణ. అసలు జైనందన్ పేరు ఎలా ఆ రోజుల్లో మారుమోగిందనేది చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన కూతురు జైనందన్ జైలుకి వెళ్లే టైంకి స్కూల్కి వెళ్తోంది. ఇప్పుడు తన తండ్రి కేసును వాదించడానికి ఏకంగా లా చదువుకొని పోరాటం చేస్తోంది. మోస్ట్ బ్రూతల్ కిల్లర్ గా పేరున్న జైనందన్ స్టోరీ చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు సీరియల్ కిల్లర్ గా జైనందన్ చీకొట్టారు. కానీ ఆయన 7 హత్యలు చేయలేదనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వాదనను మీరు చూడండి. అది అక్టోబర్ 2, 2006 ఎర్నాకుళంలోని పుత్తెన వెలిక్కర గ్రామం. ఈ ఊరు విసిరేసినట్లుగా ఉంటుంది. వీధి లైట్లు కూడా ఉండవు. అప్పుడు సమయం రాత్రి 1 గంట. బయట మెల్లిగా వాన చినుకులు పడుతున్నాయి. గ్రామం మొత్తం పూర్తి నిద్రలో ఉంది. 61 రామకృష్ణన్ ఇంట్లోకి వెళ్ళాడు దొంగ. ధైర్యంగా తలుపు కొట్టాడు. చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత కాస్త తలుపు తీస్తారా అర్జెంట్ అనడంతో తీశారు ఇంటి యజమాని రామకృష్ణన్. తమ గ్రామానికే చెందిన వ్యక్తి అనుకున్నారు ఆయన. అయితే తలుపు తీయగానే ఐరన్ రాడ్ తో గట్టిగా బాదాడు దొంగ. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత బెడ్రూమ్ లో ఆయన భార్య దేవకి నిద్రపోతుంది. ఆమె గదిలో దూరాడు. ఏదో అలికిడవుతూ ఉండగా కళ్ళు తెరిచింది. అంతే అదే ఐరన్ రాడ్ తో 2 సార్లు బాదటంతో ఆమె చనిపోయింది. ఆమె ఒంటి మీద నగలను దోచుకున్నాడు. అయితే చేతికి బంగారు గాజులు ఉండడంతో అవి తీయడానికి రాలేదు. మరోవైపు బయట అలజడిగా కనిపించింది. దీంతో పదునైన కత్తితో మణికట్టు దగ్గర 2 చేతులను నరికి బంగారు గాజులను తీసుకెళ్లిపోయాడు. అలాగే పక్కనే డబ్బులు దాచుకునేందుకు ఉంచిన ఒక చిన్న మట్టితో చేసిన దానిని పగులగొట్టి అందులో ఉన్న 1300 రూపాయలను కూడా దోచుకున్నాడు దొంగ. మొత్తం 10 తులాల బంగారంతో పారిపోయాడు. అయితే అదే రోజు గ్రామంలోని కొంతమంది ఇళ్లలో కొన్ని విలువైన వస్తువులు డబ్బులు పోయాయి. దీంతో రాత్రికి రాత్రే పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. అయితే రామకృష్ణన్ ఇంట్లో నుంచి దొంగ బయటకు వచ్చిన తలుపులు వేసి ఉండడంతో ఉదయం వరకు ఎవరూ గమనించలేదు. పక్కింటి మహిళ దేవక కోసం ఇంట్లోకి వెళుతుంటే గ్యాస్ వాసన వస్తోంది. కాస్త లోనికి వెళితే కిరోసిన్ స్మెల్ వస్తోంది. దీంతో ఆమె ఇంట్లోకి వెళ్లి చూడగా దారుణంగా దేవకి గాయపడి ఉంది. మరోపక్క తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్నాడు రామకృష్ణన్. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి మరోసారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సమయానికి గ్యాస్ బంద్ చేశారు. అంటే దొంగ గ్యాస్ ను లీక్ చేసి వెళ్లాడు. ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే మంచిదనుకున్నాడు. లేదంటే పోలీసు కుక్కలు వాసనతో పసిగట్టకుండా ఉండేందుకు కిరోసిన్ చల్లి వెళ్లిపోయాడు. అంటే చాలా ప్రొఫెషనల్ కిల్లర్ అని పోలీసులకు అర్థమైంది. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా హంతకుడిని పట్టుకోలేకపోతున్నారు అనే విమర్శలు కూడా పోలీసుల మీద మొదలయ్యాయి. ఎందుకంటే 2004 నుంచి దోపిడీలు హత్యలు సాగుతున్నాయి. కానీ 2006లో జరిగిన హత్య చాలా దారుణంగా ఉంది. దీంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. అయితే గ్రామంలో దొంగను చూసిన ఓ మహిళ దొంగ రూపురేఖలను పోలీసులకు చెప్పింది. కాస్త సన్నటి జుట్టు, మధ్య రకంగా లావుగా ఉంటాడు. మీసాలు కూడా లావుగా ఉంటాయి. దొంగ పొట్టిగానే ఉన్నాడని చెప్పింది. పోలీసులు ఎంత విచారణ చేసినా క్లూ మాత్రం దొరకలేదు. అయితే ఒక రౌడీ షీటర్ ను పోలీసులు విచారించడంతో అతను జైనందన్ అనే వ్యక్తి పేరు చెప్పాడు. అతనే దొంగతనాలు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది, జైనందన్ పట్టుకున్న పోలీసులు తొక్క తీసేశారు. అంతేకాదు గతంలో జరిగిన హత్యల్లో కూడా జైనందన్ పేరు చేర్చారు. ఇటు మీడియా రిప్పర్ జైనందన్ దారుణ హత్యలంటూ బ్రేకింగ్ న్యూస్ తో హడలెత్తించింది. జైనందన్ ను ఏ మీడియా కూడా నాడు ఇంటర్వ్యూ చేసేందుకు సమయం కూడా చిక్కలేదు. మరోవైపు అతని కుటుంబ సభ్యులు మాత్రం జైనందన్ హంతకుడు కాదని చెప్పినా కూడా ఎవరో నమ్మలేదు. కేరళ మొత్తం రిప్పర్ జైనందన్ దారుణ హంతకుడు, కరుణలేని రాక్షసుడంటూ ఫోటోతో సహా నాడి అందరి మనసుల్లో ముద్రపడిపోయింది. అయితే పాత 3 కేసుల్లో నిర్దోషిగా బయటపడ్డాడు జైనందన్. కానీ 2006లో చేసిన దేవకి హత్యలో మాత్రం అతనికి త్రిశూర్ కోర్టు మరణశిక్ష విధించింది. అంతేకాదు 2005 త్రిశూర్ మాలాలోని ఒక లెక్కర స్టోన్ దగ్గర జైనందన్ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న సుభాష్ సెకన్ అడ్డుకుని జైనందన్ పట్టుకున్నాడు. ఇద్దరికి పెనుగులాట జరిగింది. ఆ తర్వాత దారుణంగా అతని తలపై ఐరన్ రాడ్ తో బాది హత్య చేశాడు అని కోర్టు శిక్ష విధించింది. ఇక 2004లో 73 నపానీ కుట్టి అమ్మాల్ ఇంటికి దొంగతనానికి వెళ్లాడు జైనందన్. అప్పుడు దోపిడీకి వెళ్లిన సమయంలో అమ్మల్ ను రాజన్ అనే మరో వృద్ధుడిని దారుణంగా చంపాడనేది పోలీసుల అభియోగం. దీనిపై ఛార్జ్ షీట్ వేయలేదు. మొత్తం 7 హత్యల్లో 2 జైనందన్ కు ఉరిశిక్ష పడింది. దానిని కేరళ హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇది జైనందన్ చరిత్ర. కానీ జర్నలిస్ట్ నితీష్ ఈ రిప్పర్ స్టోరీపై చాలా రోజులు కష్టపడి అసలు హత్యలు అతనే చేశాడా, పోలీసుల మాటల్లో
నిజమెంత, ఆధారాలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని రీసెర్చ్ చేశారు ఆయన. అయితే ఆయనకు సంచలన విషయాలు తెలిసాయి. ఈ జయనందన్ తాను హత్య చేశాడని కోర్టు నమ్మిన పుత్తెన్విల్లక్కర గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోయా గ్రామంలో పుట్టి పెరిగాడు. ఇతను 8వ తరగతి చదువుతుండగానే చదువు మానేశాడు. ఇక్కడ అందమైన బ్యాక్ వాటర్ లో చేపలు పడుతూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. జయనందన్ చైనా వలలతో చేపలు పడుతూ బ్రతుకుతూ ఉండేవాడు. వీరిది కుడుంబి అనే చేపలు పట్టుకునే తెగ. ఈ తెగవారు అంతా 100 ఏళ్ల క్రితం గోవాకు వలస వెళ్లారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు. పోలీసుల హత్య కేసులో జయనందన్ ను అరెస్ట్ చేసే నాటికి అతని వయసు 38. పెళ్లైంది. 2 స్కూల్ కు వెళ్లే కూతుళ్లున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులతో ఒక చిన్న ఇంట్లో సామాన్య జీవనం గడుపుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అప్పులు కూడా ఉన్నాయి. ఇది జయనందన్ పర్సనల్ స్టోరీ. ఇతనిని కలిసేందుకు జర్నలిస్ట్ త్రిశైర్ వియ్యూర్ జైలుకు 2022లో జూలైలో వెళ్లాడు. పోలీసుల నిబంధనల మధ్య అతనిని వివరాలు అడిగాడు. అప్పుడు చెప్పాడు జయనందన్, నేను ఏ హత్యలు చేయలేదు సార్. నన్ను పోలీసులు విపరీతంగా హింసించి ఒప్పించారు. నేను నా మాటలను కోర్టులో కూడా వెనక్కి తీసుకున్నానని ఏడుస్తూ జర్నలిస్ట్ కు చెప్పాడు. నాకు కోర్టులో పోరాడేందుకు నా దగ్గర డబ్బు లేదు, ఓపిక కూడా అంతకంటే లేదు. నాకెవరూ సాయం చేయలేదు, రాజకీయ పలుకుబడి కూడా లేదు. కాబట్టి చేయని నేరానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. నా వల్ల నా కుటుంబం, నా పిల్లల జీవితం పాడైపోయింది. హంతకుడి పిల్లలుగానే పెరిగారని ఆవేదన వ్యక్తం చేశాడు. జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ లో మాలా డబుల్ మర్డర్ కేసుపై కోర్టు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేశారు. నిందితుడే హత్య చేశాడనడానికి ఆధారాలు లేవని సిబిఐ స్పెషల్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే దేవకి హత్య కేసులో జయనందన్ హత్య చేశాడని ఒక కత్తిని, ఒక ఐరన్ రాడ్ ని పోలీసులు సాక్ష్యంగా చూపించారు. కానీ దాని మీద ఫింగర్ ప్రింట్స్ లేవు. పక్కనే ఉన్న బావి నీటిలో తడిశాయని పోలీసులు చెప్పారు. అయితే పగిలిన గాజుపై జయనందన్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని సైంటిఫిక్ గా తేలింది. అద్దంపై ఉన్న ప్రింట్స్ అతనివేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. అయితే విచారణ కోసం ఇంటికి తీసుకెళ్లి ఒక పోలీస్ అధికారి బలవంతంగా నా చేత అద్దాన్ని పట్టుకోమని చెప్పాడు. కావాలంటే ముందు స్వాధీనం చేసుకున్న ఆధారాల్లో అది లేదని జయనందన్ వాదించాడు. కానీ కోర్టు దానిని నమ్మలేదు. ఫింగర్ ప్రింట్స్ నీవేనని నమ్ముతున్నామంది కోర్టు. మరో ఆధారం ఏంటంటే దొంగిలించిన బంగారు నగలను ఒక బంగారం షాప్ లో తనఖా పెట్టాడని, వాటిపై రక్తపు మరకలు కెమికల్ టెస్ట్ లో తేలాయని చెప్పారు. అయితే కోర్టులో మాత్రం కరిగించిన కడ్డీలను ప్రవేశపెట్టారు పోలీసులు. దీంతో అసలైన ఆధారం లేకుండా పోయింది. కేవలం ఆ రోజు గ్లాసు మీద ఉన్న ఫింగర్ ప్రింట్ కీలక సాక్ష్యంగా కోర్టు పరిగణించింది. ఎందుకంటే వారింటికి వెళ్లకుండా నీ ప్రింట్స్ ఎలా వస్తాయనేది న్యాయమూర్తి మాట. అంతేకాదు చైనా వలలు కొనేందుకు ఒక ఫైనాన్షియర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఒక పత్రం చూపించారు పోలీసులు. దాని అథెంటిసిటీ తేల్చేందుకు జర్నలిస్ట్ వెళ్ళగా యజమాని చనిపోయి ఉన్నాడు. అయితే కోర్టులో సాక్ష్యం ఇచ్చింది మాత్రం అందులో పనిచేసే గుమస్తా. నాడు మా ఓనర్ ఏం చెప్పమంటే నేను కూడా అదే చెప్పానన్నాడు అతను. నాకేమీ తెలియదని గుమస్తా ఇప్పుడు చెబుతున్నాడు. ఆ యజమాని ఇప్పుడు మాత్రం చనిపోయాడు. అయితే ఈ కేసుని విచారించిన సీనియర్ పోలీస్ అధికారిని కలిశారు జర్నలిస్టు. జయనందన్ ను ఎలా ఒప్పించారంటే పోలీస్ ట్రీట్మెంట్ తో అని చెప్పారు. కొట్టకుండా నిజమెలా తెలుస్తుంది, ఫిజికల్ టార్చర్ చేశాకే మొత్తం చెప్పాడని ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే కోర్టులో మీరెందుకు సరిగ్గా పోరాడలేదని జర్నలిస్టు జయనందన్ భార్య ఇంద్రని ప్రశ్నించారు. నేను మా ఆయన కోసం పోరాడాను, ఆయన చంపేంత నీచుడు కాదు. కానీ అంతా హంతకుడు అంటే మేము 2 నెలలకు ఇంట్లో నుంచి బయటకు రాలేదు. న్యాయం చేయమని నేను లాయర్ చుట్టూ తిరుగుతున్నాను. ఒక రోజు నన్ను మా తరపున వాదిస్తున్న లాయర్ నన్ను కారెక్కించుకున్నాడు. ఒక దగ్గరకు వెళదామని చెప్పి సిటీ చివరకు తీసుకెళ్లి కారులో నాపై లైంగిక దాడి చేయబోయాడు. నాతో అక్రమబంధం పెట్టుకుంటే సాయం చేస్తానని చెప్పాడు. అప్పుడు అతని నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చాను. ఇక జీవితంలో అతని దగ్గరకు నేను వెళ్ళలేదు. ఈ ఘటన గురించి బయటకు కూడా చెప్పుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళలేదు. నా బిడ్డల భవిష్యత్తు ముఖ్యమనుకున్నానని చెప్పింది. అంతేకాదు తండ్రి మీద వచ్చిన ఆరోపణలతో ఇద్దరు జయనందన్ కూతుళ్లు బాగా కష్టపడి చదువుకున్నారు. మా నాన్నకు లాయర్ అన్యాయం చేశాడు, మా అమ్మ మీద చేయి వేశాడనే కసితో పెద్ద కూతురు కీర్తి ఏకంగా లాయర్ అయిపోయింది. లాయర్ గా తన పేరు నమోదు చేసుకుని తండ్రి కోసం వాదిస్తూ నాన్న పేరు నిలబెట్టింది. చిన్న కూతురు కశ్మీర ఏకంగా డాక్టర్ అయ్యి నాన్న లేకున్నా మేము జీవితంలో ఓడిపోమంటూ కసిగా సమాజంపై తిరగబడి గెలిచారు. ఇప్పుడు జయనందన్ భార్య గర్వంగా నా కూతురు లాయర్, మరో కూతురు డాక్టర్ అంటూ తలెత్తుకుని బ్రతుకుతోంది. అంతేకాదు పెద్ద కూతురు కీర్తి తను ప్రేమించిన వ్యక్తిని మార్చి 22న పెళ్లి చేసుకుంది. అయితే పెరోల్ కు అప్లై చేసుకుంటే ఎవ్వరూ సహకరించలేదు. దీంతో లాయర్ గా ఆమె పోరాడి తండ్రికి 2 రోజులు పెరోల్ వచ్చేలా కష్టపడింది. ఆ 2 రోజులు తన ఇద్దరు కూతుళ్లతో పెళ్లిలో గడిపాడు జయనందన్. అయితే భారీ భద్రత మధ్య చేతులకు బేడీలు వేసి ఉంచారు పోలీసులు. అంతేకాదు మీడియాతో కూడా మాట్లాడేందుకు అనుమతించలేదు. లాయర్ కూతురు పెళ్లి చూశాను, డాక్టర్ కూతురు ఒక్క పెళ్లి కూడా చూస్తే చాలనుకుంటూ కన్నీళ్లతో మళ్లీ జైలుకి వెళ్లాడు జయనందన్. జయనందన్ కు సరైన లీగల్ సపోర్ట్ అందలేదని జర్నలిస్ట్ విచారణలో తేలింది. సరైన సాక్ష్యం లేకుండానే శిక్ష పడిందనేది కూడా ఒక ఆరోపణ. అయితే ఆయన లాయర్ సరిగ్గా వాదించి ఉంటే బహుశా ఆయన బయటపడేవారేమో. జయనందన్ భార్య లైంగిక వాంఛలను తీర్చకపోవడంతో కూడా విచారణకు అడ్డంకులు ఏర్పడాయనే వాదనలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా తండ్రి జీవితంలో ఓడిపోతే కూతుళ్లు మాత్రం కసిగా ఎదిగి డాటర్స్ ఆఫ్ జయనందన్ అని ఇప్పుడు సగర్వంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ 7 హత్యలు జయనందన్ చేయలేదనే చర్చ కూడా మొదలైంది. కానీ ఆయన జీవితం ఇప్పటికే ముగిసిపోయింది. వృద్ధాప్యంలోకి కూడా వచ్చేసారు జయనందన్. మరి నిర్దోషిగా బయటపడతారా అంటే అది
అది చాలా కష్టతరమైన విషయం అని చెప్పాలి. అసలు జయనందన్కి శిక్ష ఎలా పడింది, ఏం చేశాడు అనే పూర్తి క్లారిటీ వీడియో ఈ వీడియో ఎండ్ కార్డ్ లో ఉంది. తప్పకుండా అది చూసి ఆ తర్వాత ఇది చూడండి, ఎందుకంటే ఇది కంటిన్యూషన్. మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.